జానడంత పాము అవుపడితేనే గజం గజం జంగలు వేసుకుంటా పరుగులు పెట్టి పారిపోతారు జనాలు. అంతెందుకు వల్ల వట్టిగా రబ్బర్ పామును చూపించినా శంగు నెగిరి భయపడతారు కొందరైతే. ఇక అసోంటిది ఓ 18 అడుగుల ఇసమున్న పాము అవుపడితే ఇంకెట్లుంటుంది? మనకెట్లున్నా గీ లేడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అయితే పిలగాలు ఆడుకునే బొమ్మ పామును చూసినట్టే అనిపించింది కావచ్చు. ఇక చూడుర్రి కింగ్ కోబ్రా పామును ఎట్లా ఆటాడిచ్చి బుట్టలేసిందో. వామ్మో, అనకొండకు తక్కువ కొండ శిల్వకు ఎక్కువ అన్నట్టే ఉన్నది కదా ఈ పాము సల్లగుండా. ఓ అక్క, ఏందక్క నీ ధైర్యమో? అదేమన్నా రబ్బర్ పాము అనుకుంటివా? అట్లా ఆడుకుంటున్నావేందక్క దాంతోటి? కాటేసిందంటే కానరాని లోకాలకు పోవాల్సిందే. పైలంచారంతా అమ్మయ్య పట్టబట్టి సంచిలో పోయేటట్టే వేసింది మొత్తానికి. కేరళ రాష్ట్రం తిరువనంతపురం పెప్పర అనే ఊరు కాడ ఇండ్ల నడమ ఈ కింగ్ కోబ్రా పాము తిరుగుతుందని ఫారెస్ట్ వాళ్ళకు మతలావిచ్చిరట అక్కడ ఊరోళ్ళు. ఇక ఎంబటే ఓ నల్ల సంచిని పాములు పట్టే సీకులను పట్టుకొచ్చి కాలువ ఒడ్డుకు నిలబడి చూస్తున్న ఈ పామును దొరకబట్టి సంచిలేసింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోహిణి మేడం. పోనీ అదేమన్నా ఇసం లేని పాము అంటే గట్లేం కాదు, కాటేస్తే 5-10 నిమిషాలలోనే కైలాసానికి చేరుకోవాల్సిందేనట. అసొంటి పాముని ఎంత అలకగా పట్టేసింది భయపడకుండా. ఇక ఈ వీడియో చూసి ఈమె ధైర్యానికి అయితే సెల్యూట్ కొడుతున్నారట జనాలు. ఇట్లా ఇదివరకే 500 పాములకు మీదనే పట్టి పాముల పాలిట బీస్ట్ లెక్క పేరు పడ్డదట ఈ బీట్ ఆఫీసర్ రోషనక్క.